నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి చెప్పిన 7 సూత్రాలు, 12 దేశానికి 7 సూత్రాలు అని చెప్పారు. చెప్పింది హైదరాబాద్లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో చెప్పారు. అది వాళ్ళ ఉద్దేశం పార్టీ బహిరంగ సభ. పార్టీ బహిరంగ సభలోనే ఈ ప్రస్తావన ఎందుకు చేశాడు ఆయన? బంగారం కొనమాకండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు మానండి, న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళండి, ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళండి, రసాయనాల వాడకాలు తగ్గించండి, వంట నూనెల వాడకం కూడా తగ్గించండి. ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆయన? ఇంధన సంక్షోభం ఏర్పడింది కాబట్టి పశ్చిమాసియాలో అది కొన్నాళ్ల పాటు అనిశ్చితి కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లోపల మిగిలిన దేశాల మాదిరి ఫారిన్ రిజర్వ్స్ తరిగిపోకుండా చూసుకోవాలని చెప్పి ఒక సూచన చేశారు. దాని మీద భూబ్రహ్మాండం బద్దలైన విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1967 జూన్ 5వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బంగారం కొనమాకండి అని చెప్పి చేసిన అప్పీలు, ప్రధానమంత్రి కార్యాలయం చేసిన ఒక ప్రెస్ రిలీజు ఈ రోజుకి మనకు దొరుకుతుంది. అది నాకైతే హిందూ పేపర్లో కనపడింది, అన్ని పేపర్లో కూడా ఉంటుంది. అది బ్యానర్ స్టోరీ. దేశానికి ఒక క్రమశిక్షణ అవసరం, నేషనల్ డిసిప్లిన్, యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ డిసిప్లిన్ అని ఆమె కోట్ చేశారు. ప్రతిపక్షాలన్నీ కూడా చాలా వినమ్రంగా ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే దేశ ప్రజలు ఆమోదించారు. ఇవాళ ఎందుకు ఈ పంచాయతీ? మోదీ ఏమన్నా స్వప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు ఇలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా? దీని మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. ఏంటి మోడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ ఈ 7 సూత్రాలు అమలు చేయడం వల్ల? వ్యక్తిగతంగా ఆయన జేబులో ఏమనబోద్దా? అంటే మేబీ మోదీకి ఒకవేళ ఆయన గనక ఉద్దేశం ఉంది అంటే ఆయనకి కుటుంబం ఏమైనా వ్యాపారాలు ఉంటే గనక వెనకేసుకోవచ్చు. అందరికీ తెలిసింది ఆయన ఒక సన్యాసి కైండ్ ఆఫ్ పర్సన్, ఒక ప్రచారక్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్, సన్యాసి. ఆయనకి ఏమీ రాదు, ఆయన ఏమి వెనకేసుకోరు కూడా. ఆయన ఏవైతే సూత్రాలు చెప్పారో 7, నెంబర్ 1 అవి ఆయన ఇప్పుడు చెప్పినవి కొన్ని నెలల ముందరే చాలా ప్రపంచ దేశాలు ఆల్రెడీ చెప్పాయి. ఇంకా మోదీ గారు అపీల్ చేశారు, వాళ్ళందరూ ఇంపోజ్ చేశారు. మనం అది కూడా ఒకటి గమనించాలి. మోదీ గారు అంటే కుదిరితే చేయండి అని అన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇంపోజ్ చేసేసారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవేవో మోదీ గారు చాలామంది ఇప్పుడే అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు అనలేదు. దాంట్లో మొట్టమొదటిగా మనం ఫర్టిలైజర్స్ది కనుక మాట్లాడుకున్నట్టయితే న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అని అన్నారు మోదీ గారు. బీజేపీ 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది. అది న్యాచురల్ ఫార్మింగ్ని మేము ఎక్కువ ప్రయారిటైజ్ ఇస్తాము, దానికి ఇంపార్టెన్స్ ఇస్తాము యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఫర్టిలైజర్స్ అని. దాని తర్వాత మన ఏవైతే గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్లు ఉంటాయో, ఫెసిలిటీస్ ఉంటాయో, వాళ్ళు ఎక్కువగా ఈ న్యాచురల్గా మనకి ఏవైతే మనం యూరియా అండ్ ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేటివ్స్ ఉంటాయో వాటిని వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. కొన్ని వాళ్ళు కనుక్కున్నారు కూడా. మనకి చైనా నుంచి వచ్చే ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేటివ్గా ఇండిజినస్ వాటర్ సాల్యుబుల్ అనే ఒక మెథడ్ని వాళ్ళు కనుక్కున్నారు. దీని ద్వారా ఫర్టిలైజర్స్ చైనా నుంచి వచ్చేవి మనం తగ్గియచ్చాను. కరెక్టే, ఇప్పటికిప్పుడు ఏవేవో, బట్ ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారు అంటే మేబీ ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి సీయింగ్ సంథింగ్. నో, వాట్ ఈస్ దట్? మనం ఏం జరగబోతుంది సార్? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే మనం చాలా సీరియస్గా దీంట్లోకి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు ఆయన ఒక బహిరంగ సభలో ప్రకటించడం అంటే ఏదో ఒక నేషనల్ అర్జెన్సీ అక్కడ ఉంది అని అనిపిస్తుంది. అవును. 3 మనకు ఒక అంటే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ అవుతోంది. అదేంటి అంటే ఇజ్రాయెల్ది ఇంకా ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఆల్రెడీ ఆ యుద్ధం మనకి తెలిసిందే. ఎప్పుడు పాజ్ అంటారో, ఎప్పుడు వాళ్ళు పాజ్ అంటూనే వాళ్ళు అన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నది మనం చూసాం. కువైట్ కొన్నేళ్లలో ఈ ఏడాది అసలు వాళ్ళు ఇప్పటివరకు ఏమి ఎక్స్పోర్ట్ చేయలేదు ఆయిల్. మనం ఖతార్ ఎల్ఎన్జీది ఎంత దెబ్బ తగిలిందో చూసాం. యుఏఈ ఎక్స్పోర్ట్ చేసే పోర్టు మీద కూడా దాడులు జరుగుతూ వచ్చాయి. సౌదీకి కూడా దెబ్బ తగిలింది. సరే పోనీ మనకి దీనికి ప్రత్యామ్నాయం రష్యా ఉంది కదా అనుకుంటేనేమో యుక్రెయిన్ రష్యా మీద బ్యాక్ టు బ్యాక్ దాడుల మీద దాడులు చేస్తూ వెళ్తుంది. అంటే ప్రపంచంలో ఒక ఆయిల్ సంక్షోభం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మనం దీన్ని కూడా ఇప్పటివరకు నిజానికి చెప్పాలంటే ప్రధానమంత్రి గారు ఈ భారం ప్రజల మీద పడకుండా చాలా విజయవంతంగానే ఆయన కంటైన్ చేయగలిగారు. కానీ ఎంతకాలం చేస్తారు? దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అంటే మన ఒక్కళ్ళకే వచ్చింది కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోవిడ్ తర్వాత నుంచి ప్రపంచం మొత్తానికి ఏదో ఒక రకమైన సంక్షోభం వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరూ ఇప్పటివరకు మనం దాని నుంచి బయటపడ్డ దాఖలాలు లేవు. మీరు చూసుకున్నట్టయితే యూరోపియన్ దేశాలు బయటపడలేదు, రష్యా బయటపడలేదు, అమెరికా అస్సలు బయటపడలేదు. కానీ దాని నుంచి బయటపడి
గ్రోత్ యాక్సిలరేట్ చేసుకున్న ఒకే ఒక ప్రధానమైన దేశం భారతదేశం. సో మరి ఆ గ్రోత్ని కంటిన్యూ చేస్తూనే కొన్ని ఏవైతే అవాంతరాలు వస్తాయో వాటిని కంటైన్ చేయాలి కాబట్టి ప్రధానమంత్రి గారు ఇది అన్నారు. సో మనకి ఈ ప్రాసెస్లో గ్రోత్ ఉన్న ప్రాసెస్లో ఒక పెద్ద బ్రేక్ కింద మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కనిపిస్తుంది. సో మనం ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం అక్కడి నుంచే. ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు కరెంట్లీ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఆయిల్ కన్సంప్షన్ తగ్గియమని అన్నారు. సో ఆ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఒక పాసిబిలిటీ. రెండోది హంటా వైరస్. సరే అది ఇంకా ఇప్పటివరకు ఏమీ పెద్దగా అవ్వలేదు, WHO దాని గురించి భయపడక్కర్లేదు అంది, కానీ WHO ఎంతవరకు నమ్మచ్చు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే కరోనా ఏమీ ఎవరు భయపడక్కర్లేదని అన్నారు, తర్వాత వాళ్ళే కరోనా గురించి ఎవరు చర్యలు తీసుకోవట్లేదన్నారు. సో WHOది మనం పరిగణలోకి తీసుకోకుండా మేబీ మన వాళ్ళు ఏమన్నా హంటా వైరస్ ఏమన్నా చూసారేమో మనకి తెలీదు, బట్ అది తెలీదు, అది చాలా మినిమల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక పెద్ద పాసిబిలిటీ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ 2.2, దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టైమింగ్ చూసుకున్నట్టయితే కరెక్ట్గా 1 ఏడాది టైంకి మోదీ గారు ఇది అన్నారు. ఇప్పుడు ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్టయితే మనకి ఏం ఆంక్షలు పడతాయో తెలీదు, సప్లై చైన్ ఏ రకంగా డిస్రప్ట్ అవుతుందో మనకి తెలీదు, అండ్ మనకి ఎన్ని దేశాలు మనకి తోడుగా ఉంటాయో కూడా తెలీదు. భారత్ ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్ ఆ టైంలో. సో ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా లాంగ్ టర్మ్లో మనకు కొంచెమన్నా నీడ్స్ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆర్థికంగా మనకి దెబ్బ తగలకుండా ఉండడానికి మోదీ గారి చెప్పుండొచ్చు. ఈ మూడిట్లలో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ దీంట్లో అందరూ ఏంటంటే చాలామంది ఆయిల్ది నెగిటివ్గానే చూస్తూ వచ్చారు. నేను మీకు ఇందాక చెప్పాను ఇదేం మోదీ గారు ఇప్పుడు అన్నది కాదని. మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదండి, చాలా దేశాలు ఇంపోజ్ చేశాయని. చాలా దేశాలు ఎందుకు మన దేశం ఇంపోజ్ చేసింది. 1967లో గోల్డ్ కంట్రోల్ ఆర్డర్స్ అని తీసుకొచ్చింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. నియంత్రణ చట్టం, బంగారం వినియోగం మీద, బంగారం కొనుగోలే కాదు వినియోగం మీద కూడా నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. మరి అంత దాకా వెళ్ళలేదు కదా. మీరు ఇంకా ఇందిరాగాంధీ గారి వరకు వెళ్ళారు. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే నెహ్రూ హయాంలో అయితే ఇంకా దారుణంగా ఉన్నారు. ఆయన చాలాసార్లు ఫుడ్ ప్రైసెస్ స్కేర్సిటీ ఎందుకు ఉంది అంటే భారతీయులు ఎక్కువగా తింటారని అన్నారు. భారతీయులు ఎక్కువగా తినడం వల్లే ఫుడ్ స్కేర్సిటీ వచ్చిందని, తిండి తినడం తగ్గించామని అన్నారు. శాస్త్రి ఆయన సరే యుద్ధం ఉందా వాట్ ఎవర్, బట్ ఆయన కూడా అన్నారు ఒక పూట మీల్స్ స్కిప్ చేయండి అని. ఏమన్నా నెహ్రూ హయాంలోనేమో ఎందుకు మీరు మీల్స్ అలా అన్నారంటే భారత్ ఆర్థికంగా అంత బలంగా లేదని అన్నారు. భారత్ ఆర్థికంగా బలంగా లేనప్పుడు మరి పాకిస్తాన్కి ఎందుకు నిధులు ఇచ్చాం? మనం పాకిస్తాన్కి నిధులు ఇచ్చాం కదా, మరి ఎందుకు ఇచ్చాం? మనది చూసుకోకుండా వేరే వాళ్ళకి ఇస్తామా? నెంబర్ 1. నెంబర్ 2, భారత్ ఆ సమయానికి ఆర్థికంగా బలంగా లేదు అన్నది శుద్ధాబద్ధం. స్వాతంత్రం వచ్చేటానికి మనం ప్రపంచంలో 6వ ధనిక దేశం, 6వ ధనిక దేశం. మనం దాని నుంచి మనం పడిపోతూ వచ్చాం ఈ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పాలసీస్ వల్ల. సరే అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంపోజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి స్టెరిలైజేషన్ చేసింది మనకు తెలిసిందే. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుంటే అది ఇంకా వేరే సబ్జెక్ట్ అవుతుంది. అండ్ యూపీఏ హయాంలో మనం చూసాం 2 times కూడా వాళ్ళు ఎలాంటివి అన్నారు. మన్మోహన్ సింగ్ గారు డబ్బులు చెట్లకు కాయవన్నారు, ఫ్యూయల్ మీద ఇచ్చే సబ్సిడీస్ తగ్గాలన్నారు, చిదంబరం గోల్డ్ని కొనడం ఆపండి అని అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పింది కూడా అదే కదా. ఆయన అపీల్ చేశారు. వీళ్ళు ఇంపోజ్ చేద్దాం అనుకున్నారు, బ్యాక్లాష్ ఇచ్చేసరికి ఆపారు. అండ్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు అన్నదానికి అప్పుడు చిదంబరం అన్నదానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గత 6 ఏళ్లుగా ప్రపంచం ఏదో ఒక సంక్షోభంలో ఉంటూనే వచ్చింది. 2013 టైంలో మనకి ఏం సంక్షోభం ఉంది? ఏమీ లేదు కదా. సంక్షోభం లేని టైంలో గోల్డ్ కొనొద్దు అనడానికి, సంక్షోభం ఉన్న టైంలో గోల్డ్ కొనొద్దు అని ఒక అపీల్ చేయడానికి మధ్య వ్యత్యాసం ఉంది. సో అండ్ యూపీఏ హయాంలో వీళ్ళు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతారు. మనం కనుక చూసుకున్నట్టయితే యూపీఏ 1-2 హయాంలో ఇన్ఫ్లేషన్ 10 నుంచి 13% ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం 3 నుంచి 5%లోని ఇన్ఫ్లేషన్ని కంటైన్ చేస్తూ వస్తున్నాం, ధరలు కానీ ఇవి కానీ. అండ్ భారత్ చెప్పాలంటే మనం ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ పరిస్థితిలో కూడా మన నిజానికి ఇప్పటివరకు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మనం డొమెస్టిక్ది మనం ఎక్కడో అవాంతరాలు రాకుండానే ప్రయత్నించాం ఎంతవరకు చేయగలమో అంత. నిజానికి కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ది ఏదైతే హెజిటెన్సీ క్రియేట్ చేశారో ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అలాంటి సిచ్యువేషనే విపక్షాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయి. బట్ సిచ్యువేషన్ కంటైన్ అవడంతో ఇప్పుడు ఎవ్వరూ కూడా ఆయిల్ ప్రైసుల గురించి మాట్లాడట్లేదు, ఆయిల్ షార్టేజ్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. మోదీ గారు అనేంత వరకు కూడా వీళ్ళు ఎవరికి తట్టలేదు. అండ్ మోదీ గారు ఇప్పుడే ఏమీ అనలేదండి.
మనం గుర్తు చేసుకున్నట్టయితే పార్లమెంట్ సమావేశాలు చివరి అవుతున్నప్పుడు, అంటే లాస్ట్ టైం అయినప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మనం మళ్ళీ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తే రావచ్చు అని అన్నారు. చాలామంది లాక్డౌన్ కింద దాన్ని తీసుకున్నారు, కానీ అది లాక్డౌన్ కాదు, సప్లై చైన్ క్రైసిస్. సప్లై చైన్ క్రైసిస్ అంటే అప్పటి నుంచే మన వాళ్ళు సప్లై చైన్ క్రైసిస్ ఏ రకంగా రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు, వస్తే ఏ ఏ విషయాల్లో మనకి సమస్యలు వస్తాయి, వాటి ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది మనం ఒక రకంగా మన దగ్గర ఒక ఆల్టర్నేటివ్స్ మనం క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు ఇప్పుడు అన్నారు. ఇప్పటికిప్పుడు ఆయన అనుండకపోవచ్చు, మేబీ లాంగ్ టర్మ్ రావడానికి ఆయన ఇప్పటి నుంచే ఒక రకంగా జనాల్ని సిద్ధం చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉండుండొచ్చు. నేను మీకు ఇందాక చెప్పాను, ఆయిల్ది చెప్పాను. ఆయిల్లో ఇంకొకటి ఎడిబుల్ ఆయిల్ తగ్గించామని అన్నారు. చాలా మంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. మోదీ గారు ఎప్పుడూ చెప్తారు ఫిట్ ఇండియా ఉండాలి, జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కనుక డయాబెటీస్ వస్తుంది, ఫ్యాట్ కన్సంప్షన్ పెరిగిపోతుంది, మీరు తినే భోజనంలో మీరు నియంత్రణ చూసుకోండి అని చెప్పన్నారు. అంటే ఇవేమీ కూడా ఆయన ఇప్పటికిప్పుడు అన్నవి, అకస్మాత్తుగా ఆయన తీసుకొచ్చినవి ఇవేవి కాదు. కానీ తీసుకున్న ఆయన ప్రకటన చేసిన సందర్భం కొంచెం డిఫరెంట్గా ఉంది. అది ఇవన్నీ ఆయన ఇప్పటికిప్పుడు తీసుకొని జస్ట్ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కే ముందు అన్ని పేపర్ మీద రాసుకొచ్చి ఇక్కడ చదివేశారని అనగానే, బట్ ఇక్కడ చెప్పిన దాని వెనకాల కాంటెక్స్ట్ ఏంటనేది అది ఎవరు గేజ్ చేయలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆ 3 కారణాలు. ఒకటి ఆల్రెడీ అవుతోంది, ఒకటి ఇరాన్ది పశ్చిమాసియా క్రైసిస్, అది అవుతోంది. ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉంది. నిన్న ఆసిమ్ మునీర్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అండ్ మనం ఇక్కడ టెర్రర్ మాడ్యూల్స్ బస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. సో ఏమో ఏ క్షణంలోనైనా వాళ్ళకి మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు మనం కొట్టి పారేయలేం. అండ్ హంటా వైరస్ కూడా ఉంది. ఎవరు కూడా ఇలాంటివి ముందరే పసిగట్టరు. ప్రభుత్వం అప్పుడు లాక్డౌన్ పెట్టేసరికి అందరూ ప్రభుత్వాన్ని తిట్టిపోసారు, మీకు ముందు చూపు లేకపోతే ఎలాగా, రకరకాలుగా అందరూ అన్నారు. టు సమ్ ఎక్స్టెంట్ ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకోవాల్సి ఉండే కొంచెం ముందరే, బట్ అలాంటివి ఎవరు ప్రెడిక్ట్ చేయరు. కానీ ఈసారి మేబీ ప్రెడిక్ట్ చేసి ఉండొచ్చు, అందులో భాగంగానే ఈ మాటలు చెప్పుండొచ్చు. అండ్ విపక్షాలు ఇంత రేంజ్లో వీళ్ళు ఫైర్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే జనాలు ఎక్కడ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, విపక్షాలకి ప్రధానమంత్రికి మధ్య ఎప్పుడు వచ్చే ఒక మెయిన్ క్లాష్ ఏంటంటే జనాల యాక్సెప్టబిలిటీ. మోదీ గారు ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి అని అంటే అందరూ ఎల్పిజి సబ్సిడీ సుమారు 1 కోటి మంది వదులుకున్నారు, మనం చూసాం. డిమానిటైజేషన్ అప్పుడు మోదీ గారు సమస్యలు ఉంటాయి, దయచేసి అందరూ భరించండి అంటే వీళ్ళు రకరకాలుగా ఈ బ్లాక్ మనీ ఎంత వచ్చింది, మీరెందుకు అర్ధాంతరంగా ఇవి చేశారని చెప్పి ప్రశ్నలు సంధించారు. కానీ జనాలు డిమానిటైజేషన్ వచ్చిందా, వస్తున్న బ్లాక్ మనీని కట్టేలు చేయడానికి చేశారా, అవి మనకి ఇంకా తెలిసిందే. ఇప్పుడు కదా బయటకు వస్తున్నాయి. యూపీలోది, తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోది కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఎలా ఎంట్రీ ఇస్తుంది, వాటన్నిటి కట్టేలు చేయడానికి చేశారేమో అప్పుడు. కరెక్ట్. ఆల్రెడీ కూడా ఏంటంటే అవి చెప్పాలండి, కొన్ని వాళ్ళకుండే ఇంటర్నేషనల్ కంపల్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు కొన్ని చెప్పాలి అంటే ఇప్పుడు టారిఫ్లదే ఉందండి. టారిఫ్ యూఎస్ మన మీద చాలా చెప్పాలి అంటే గనక ఇల్లీగల్గా వేసింది. మనం యూఎస్ది కౌంటర్, మనం యూఎస్ లాంటి దేశంతో మనం ఫైట్ చేయలేం కదా. నువ్వు టారిఫ్ అయ్యి నేను కూడా నీ మీద కౌంటర్ టారిఫ్ వేస్తామనేంత శక్తి మనకు లేదు. కానీ మనం ఆ టారిఫ్లు తట్టుకుని మనం ప్రత్యామ్నాయ దేశాల వైపు వెళ్ళాం. సో కొన్ని ఏంటి అంటే మనం చెప్పే పరిస్థితుల్లో ఇంకా మనం అంత స్థాయికి ఎదగలే. బట్ కౌంటర్ఫెయిట్ కరెన్సీ గురించి చెప్పచ్చు కదా, దాంట్లో ఏం కంపల్షన్ ఉందో మనకి తెలియదు. కానీ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, డిమానిటైజేషన్ అప్పుడు ఆయన డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేద్దామని అన్నారు. డిజిటల్ ఇండియా అప్పటికి ఆ రేంజ్కి, అంటే ఆ అనుకున్నంత స్థాయిలో అది సక్సెస్ అవ్వలేదు. అంటే జనాలు ఇంకా దాన్ని స్వీకరించలేదు, అంత వాడకం. కరోనా మొదలైనప్పటి నుంచి డిజిటల్ ఇండియా మనం చూసాం ఏ స్థాయికి వెళ్ళిందో. ఈరోజు డిజిటల్ ఇండియా అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా వాడనంతగా డిజిటల్ పేమెంట్స్ మనం వాడుతున్నాం. యూపీఐ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్, వాట్సాప్, గూగుల్ ఈ విదేశీ సంస్థలు వాళ్ళ దేశంలో యూపీఐ లేదు డిజిటల్ పేమెంట్స్, వాళ్ళు ఇక్కడ యూపీఐలు తెచ్చారు. సో అంటే కొన్నేళ్ల ముందరే వీళ్ళు తెచ్చినవి, దాని ఫలితం మనం తర్వాత చూసాం. సో మేబీ ఇప్పుడు ఆయన అన్నది కొన్ని నెలల్లో అవ్వచ్చు, కొన్ని ఏళ్ళకి అవ్వచ్చు, లేకపోతే అసలు అది ఏమీ జరగకపోతే మంచిదే కదా. అండ్ నెక్స్ట్ అందరూ ఏవైతే నెగిటివ్ అంటున్నారో ఆయన దీంట్లో కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా అన్నారు. మీరు విదేశాలకు వెళ్ళకండి, ఇక్కడే ఉన్న ఇంటర్నల్ టూరిజం మీరు ఏవైతే మన దేశంలో ఉన్నాయో మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకు ఆయన అన్నది అది కూడా ఫస్ట్ థింగ్,
ఈ టైంలో క్రైసిస్ ఇది ఉన్న టైంలో, ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య అవుతున్న టైంలో ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా మటుకు ఫ్యూయల్ వాళ్ళు ధరలు ఆకాశంకి అంటుతుండడం వల్ల వాళ్ళు చాలా మటుకు ఫ్లైట్స్ తగ్గించేశారు నడపడం అండ్ ధరలు పెంచేశారు. సో వీళ్ళు వాటికి గనక ఖర్చు పెట్టినట్టయితే వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతలుతూ మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గుతాయి. అది మెయిన్ మనకి ఫారెక్స్ కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రధానమంత్రి గారు గోల్డ్ 1 year పాటు కొంచెం కంట్రోల్ చేసుకోండి కొనడం అని అన్నది కూడా మెయిన్ మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కాపాడుకోవడానికి. ఎందుకంటే మనకి తెలుసు గోల్డ్ మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం, మన దగ్గర గోల్డ్కి అంటే మనం ఇంకా గోల్డ్ అంత మ్యానుఫ్యాక్చర్ చేసే స్థాయికి రాలేదు. ఇటీవల కర్నూలులో అనుకుంటా ఒక ప్రైవేట్ సంస్థ గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ మైనింగ్ స్టార్ట్ చేశారు. ఇలాంటివి ఎన్ని చేస్తే ఎన్నేళ్ళు ప్రయత్నిస్తే మనం ఆ ఆల్టర్నేటివ్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే ఆల్టర్నేటివ్ తగ్గించగలం. సో మనకి మనం ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీగా ఉన్నప్పుడు మనం కొన్ని ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు. అండ్ అగైన్ నేను చర్యలు అంటున్నాను కానీ ఇది కేవలం ఇంకా అపీల్లో మాత్రమే ఉన్నాం. సౌత్ కొరియా ఎలాంటి ఫ్యూయల్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది అంటే దాని పర్యవసానంగా 60 పెట్రోల్ బంకులు అక్కడ మూతపడిపోయాయి. 60 పెట్రోల్ బంకులు మూసేశారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యూయల్ షార్టేజ్ రావడం వల్ల. అండ్ మనకి తెలిసిందే సౌదీ అరేబియా వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ 3, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్. వాళ్ళు డొమెస్టిక్ ఆయిల్ ప్రైసెస్ పెంచారు. ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే ధర కాదు, వాళ్ళ దేశంలో వాళ్ళు ఆయిల్ వాడుకునే ధరలు పెంచారు. యుఎస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అండ్ ప్రొడ్యూసర్, వాళ్ళు పెంచారు. కొన్ని దేశాలు అయితే 40% అలా పెంచారు. $4 to $5 పెరిగినట్టుంది. కరెక్ట్, ప్రైస్ నాకు అంత ఐడియా లేదు బట్ అప్రాక్సిమేట్లీ 40 to 50% పెంచారు. యూరోపియన్ యూనియన్ అయితే వాళ్ళు ఏకంగా మీరు ఫ్లైట్ల వాడకమే తగ్గించేయండి అని అన్నారు. యూరోపియన్ కమిషన్ చెప్పింది యూరోపియన్ దేశాలకి. అంటే వీళ్ళు కొన్ని నెలల ముందు చెప్పినవి మనం ఇప్పుడు అపీల్స్ రూపంలో మనం చెప్తున్నాం. సో వీఆర్ నాట్ ఇంపోజింగ్. అదే చైనాలోనో లేకపోతే వేరే కమ్యూనిస్ట్ దేశాల్లోనో అరబ్ దేశాల్లో అయితే అపీల్స్ ఉండవు. ఇంకా ప్రధానమంత్రి గారు అపీల్ మాత్రమే చేశారు. అండ్ దీనికి విపక్షాలు మొత్తం మాట్లాడేస్తున్నాయి. అఫ్కోర్స్ విపక్షాలు అన్న తర్వాత విమర్శలు చేయాలి కానీ ఎప్పుడైతే మన నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ వస్తుందో అందరూ కలిసి వస్తేనే మంచిది. రైట్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకొక పాయింట్ వార్ పాయింట్ గురించి కూడా ప్రస్తావన చేశారు. ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ అయినా వారా? ఎందుకంటే వేరు అంటే ఒకటి ఆపరేషన్ సింధూర్ మనం పాజ్ అని ప్రకటించాం కానీ ఈసారి గనక మళ్ళీ మనం దాన్ని మొదలు పెట్టినట్టయితే ఈసారి అది యుద్ధంలో మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 2014 తర్వాత నుంచి మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తూ వచ్చినప్పుడల్లా మనం ఇంటెన్సిటీ పెంచుతూ వెళ్ళాం. 2016లో మొట్టమొదటిసారి మనం POJKలో సర్జికల్ స్ట్రైక్ చేసాం. 19లో మొట్టమొదటిసారి మనం పాకిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్ చేసాం. 24లో మొట్టమొదటిసారి పాకిస్తాన్లోకి వెళ్ళి మనం టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం. దాని తర్వాత వాళ్ళ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసాం. అంటే స్కేల్ పెంచాం. సో ఈసారి కనుక యుద్ధం మొదలైనట్టయితే ఈసారి ఇంకా స్కేల్ పెరుగుతుంది. ఖచ్చితంగా అది యుద్ధం వైపే వెళ్తుంది. అండ్ యుద్ధం వైపు వెళ్ళినప్పుడు మనకు ఆర్థికంగా మనకి నష్టం కలుగుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగానే జనాల మీద కూడా భారం పడుతుంది. ఏ దేశమైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు భారం వాళ్ళకి పడక తప్పని పరిస్థితి. అండ్ ఇంపోర్ట్ డిపెండెంట్ లాంటి భారత్ లాంటి దేశాల్లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో మేబీ ప్రధానమంత్రి గారు ఆలోచించే మేబీ వస్తుందేమోనని ఆయన చెప్పుండొచ్చు. అగే నేను మీకు చెప్పినవన్నీ కూడా పాసిబిలిటీస్. బట్ ఆ పాసిబిలిటీస్లో దేనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. హంటా వైరస్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇంకా దాని తీవ్రత ఇంకా ఎవరు అంత చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళు కొంతమందిని క్వారంటైన్లో పెట్టారు. ఐ థింక్ కొరియాలోనే ఎక్కడో పెట్టారు. మన దగ్గర కూడా కొంత వచ్చిందని అంటున్నారు. బట్ ఇంకా దాని తీవ్రత గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వస్తుంది వైరస్ నేను ఇంకా అంత స్టడీ చేయలేదండి హంటా వైరస్ ఇది. బట్ సిమ్టమ్స్ వచ్చేసి సిమిలర్ టు కరోనా అని అన్నారు. ఓకే, సో మరి మనకి ఇంకా తెలీదు కరోనా అంత సివియర్ అని. అండ్ మడోనా వాళ్ళు బిల్ గేట్స్ వీళ్ళు కూడా ఈ ఒక డికేడ్ మొత్తం మనకి పాండమిక్లు వస్తూ ఉంటాయని అన్నారు. ఎవరైతే ఎక్కువగా ఫార్మా లాబీ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు అన్నమాట ఇది. సో 1.4 బిలియన్ పాపులేషన్కి వాళ్ళు కరోనా వ్యాక్సిన్ వాళ్ళు అమ్మలేకపోయారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొక వైరస్ తెచ్చినట్టయితే కనుక ఈసారి వాళ్ళ వ్యాక్సిన్స్ వాళ్ళు
మనకు అమ్మే అవకాశం ఉందనే ఒక కుట్ర కూడా పన్ను ఉండొచ్చు. అంటే కేవలం భారత్ దృష్టితో కాకుండా ప్రపంచం దృష్టితో నేను మాట్లాడుతున్నా. బట్ భారత్ మనకి వాళ్ళు 1.4 బిలియన్ అనేది ప్రతి దేశానికి మనం ఒక మార్కెట్ కింద కనిపిస్తాం. సో ఫార్మా లాబీకి వేరే వెరీ బిగ్ మార్కెట్. సో హంటా వైరస్ని మనం ఆ రకంగా రూల్ అవుట్ చేసే పరిస్థితిలో లేం. సో మేబీ ఇప్పుడే ప్రధానమంత్రి గారు హంటా వైరస్ అంటే మళ్ళీ లాక్డౌన్ అని చెప్పి అందరూ ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోతుంది. లేకపోతే మనం వార్ కైండ్ ఆబ్వియస్లీ ఎవరు చెప్పరు ముందరే, అది ప్రెడిక్ట్ చేయలేం కదా, ప్రెడిక్ట్ చేయలేం. బట్ వాళ్ళ మూమెంట్స్ మనకి తెలుస్తున్నాయి, పాకిస్తాన్ మూమెంట్స్. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఢాకా వెళ్ళటం, మాట్లాడటం, అవును, ఇవన్నీ చూసిన తర్వాత ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్ అవి చూసిన తర్వాత అనుమానం వస్తుంది. అండ్ తారిక్ రహమాన్ కూడా మనం కంప్లీట్గా విశ్వాసంలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇన్స్టిగేటింగ్ జమాతే ఇస్లామీ మన దేశంలో వైలెన్స్కి. ఆయన హీ వాజ్ రిపోర్టెడ్లీ ఇన్స్ట్రుమెంటల్. కరెక్ట్. అండ్ బంగ్లాదేశ్, చైనా కూడా ఇటీవల వాళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు. తీస్తా వాటర్ అంటే సిలిగురి కారిడార్ దగ్గర ఏదైతే తీస్తా వాటర్ వస్తుందో అక్కడ వాళ్ళు డ్రెడ్జింగ్ కానివ్వండి, వాటర్ మేనేజ్మెంట్, స్కేర్సిటీ ఆల్టర్నేటివ్స్ వీటన్నిటికీ డెవలప్ చేయడానికి మేము మీకు సహకరిస్తామని చెప్పి అంటూ వస్తున్నారు. సో మీరు గనక చూసుకున్నట్టయితే పాకిస్తాన్కి ఆల్రెడీ బంగ్లాదేశ్తోని కలుస్తుంది అండ్ బంగ్లాదేశ్కి చైనా నుంచి కూడా ఉంది. మీరు అన్నట్టుగా జమాత్ కూడా ఇటీవల భారత్కి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికల ఫలితాలు మారిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ స్వరం మారడం మొదలైంది. తారిక్ రెహమాన్ దాని ముందర వరకు ఆ ప్రభుత్వం తారిక్ రెహమాన్ కానివ్వండి ప్రభుత్వం వాళ్ళు కొంచెం సాఫ్ట్ టోన్ ఉన్నవాళ్ళు కాస్త ఫలితాలు మారేసరికి వాళ్ళు కొంచెం తీవ్రంగా మన మీద వర్బల్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అపియర్ టు బి లైక్ దట్. వాళ్ళు ఏం సాఫ్ట్ ఏం కాదు, వాళ్ళు అలా కనిపిస్తారు అంతే. ఇప్పుడు ఫుల్ మెజారిటీ వాళ్ళ వంక ఉండటంతో, బట్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన క్రైసిస్ ఇంధన సంక్షోభం సమయంలో మన దగ్గర నుంచి మనం ఆయిల్ క్రూడ్ పంపించాం. కరెక్ట్. క్రూడ్ ఆయిల్ అయితే రిఫైన్డ్ ఆయిల్ పంపించాం వాళ్ళకి. సో అది వాళ్ళు గమనంలో తీసుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు మన మీద ఇంకా చాలా డిపెండెంట్గానే ఉన్నారు. పవర్ విషయంలో కూడా వాళ్ళు ఇప్పుడు మన మీద డిపెండెంటే. రైట్. బట్ కానీ ఏంటి అంటే వాళ్ళు జనాలని రెచ్చగొడుతున్నారు. ఏంటంటే మనకు తెలిసిందే బంగ్లాదేశ్లో ఎలాంటి రాడికల్స్ ఉన్నారు. సో ద మోర్ దే ఇన్స్టిగేట్, వాళ్ళు ఏంటంటే ద మోర్ మన రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అంటే ఏంటంటే భారత్ని అన్ని వైపుల నుంచి ఓ రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చైనా ఇంకా యుఎస్ చేస్తున్నాయి. సో దానిని మనం ఓ రకంగా కంటైన్ చేసే ప్రయత్నంలో భాగంగానే మోదీ గారు మాట్లాడినారు. అండ్ ఇందాక ఎడిబుల్ ఆయిల్ గురించి కూడా వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న విషయం అండి. మనం మామూలుగా పామ్ ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. సౌత్ ఏషియన్ రీజన్ ఇక్కడ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసే ఆయిల్ ఏంటి అంటే మస్టర్డ్ ఆయిల్. మనం ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మనం చూసుకున్నట్టయితే కనుక మామూలుగా ఇండియాలో ఎక్కువగా భారత్లో పామ్ ఆయిల్ ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. కానీ గత 4-5 నెలల నుంచి మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా సేల్ అవుతుంది. మస్టర్డ్ ఆయిల్ సేల్ ఎక్కువ ఉంది. ఎందుకంటే సోయాబీన్ కానివ్వండి, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండడంతో ధరలు ఆల్రెడీ దాని మీద ప్రభావం పడడంతో జనాలు మస్టర్డ్ ఆయిల్ వైపు మారారు. ఇది మన సెంటర్లో ఏవైతే ఆయిల్ది ట్రాకింగ్ చేసే సంస్థలు ఉంటాయో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది. సో మనకి ఆల్మోస్ట్ ఏ రకంగా చూసుకున్నా మనం ప్రత్యామ్నాయాలు మనం డెవలప్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. అండ్ దాని తర్వాత మనం ఏదైతే క్రైసిస్ ఉందో ఆల్రెడీ ప్రధానమంత్రి గారు చిన్న హింట్ ఇచ్చారు. అంటే జనాలు ఆల్రెడీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అనేది వాళ్ళొక అంచనా వేసేసుకోగలరు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది చెప్పినట్టయితే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అనే ఒక నమ్మకంతోనే ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా క్రైసిస్ కనుక వచ్చినట్టయితే ఆల్రెడీ నేను మిమ్మల్ని ముందరే హెచ్చరించాను కాబట్టి ఇంక ఇప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోక తప్పదు, అందరూ సహకరించండి అని అనేయచ్చు. సో మనం ఆయిల్ది చూసుకున్నా సరే ఆయిల్ ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. సోలార్ ఎనర్జీ అని చెప్పి, విండ్ ఎనర్జీ అని, బయోఫ్యూయల్ రకరకాలుగా ఆల్రెడీ మనం దాని ఫలితాలు కూడా చూస్తున్నాం. ఈరోజు భారత్ సోలార్ ఎనర్జీలో మనం 3rd పొజిషన్లో ఉన్నాం. ఇళ్లల్లో కూడా సూర్యఘర్ యోజన అనేది సుమారు 1 కోటి ఇళ్లలో వచ్చాయి. ఆ మాట కూడా చెప్పారు ఆయన. సౌరశక్తిని వినియోగించుకోండి అని. అండ్ మనము హైడ్రో థర్మల్ ఎనర్జీని కూడా మనం బాగానే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం, డ్యామ్స్ కట్టి. అండ్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మాట్లాడాం కాబట్టి బెంగాల్లో మనం తీస్తా దగ్గర కూడా హైడ్రో ప్లాంట్ కట్టే ప్రాసెస్లో కూడా ఉన్నాం మనం, అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్.
సో అంటే ఏంటంటే మనం ప్రతిదానికి కూడా ఆల్టర్నేటివ్స్ మనం తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఎక్సెప్ట్ ఆయిల్, అదేమీ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు కాబట్టి. అండ్ ఆయిల్ ఉందని తెలిస్తే కనుక అమెరికా మన మీద పడిపోతుంది. సో ఒకవేళ వచ్చినా దురదృష్టవశాత్తు నేవీ పరంగా మనం అంటే శక్తి వచ్చేంత వరకు చెప్పే పరిస్థితిలో లేం మనం. అండ్ అది అంత తొందరగా కూడా ఆయిల్ పడే మన పరిస్థితి అయితే కనిపించట్లేదు, చూడాలి. అండ్ ఆయిల్ వచ్చినా సరే మనకి స్టోరేజ్ కూడా ఒక సమస్య ఉంది. ఇప్పుడు మనం చూసాం 70 రోజులు 90 రోజులతో మాత్రమే మనకు ఉంది. అది కూడా ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత స్టోరేజ్ దాన్ని శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలోనే ఎక్కడో మరొక 3 శాంక్షన్ ఇచ్చారు. సో ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ఆల్టర్నేటివ్స్. ఉన్న వాటిలలో జనాల మీద భారం పడకుండా ఎంతవరకు మనం ప్రయత్నించవచ్చు అనేది ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ 2 నెలల్లో సుమారు 30,000 కోట్లు ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నష్టాలు చవిచూశాయి. ప్రభుత్వం వాళ్ళది అంటే వాళ్ళకి జనాల మీద భారం పడకుండా ఉండడానికి దే అబ్జార్బ్డ్ 30,000 crore లాస్. కానీ ఇంకా ఎంతవరకు వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తే మన ఆర్థికంగా నష్టం మనకే జరుగుతుంది. సో అందుకనే ప్రధానమంత్రి గారు కొన్ని అప్పీల్స్ చేశారు. లెట్స్ హోప్ అప్పీల్స్ వరకే ఉంటాయని. అండ్ క్రైసిస్ ఏది రాకుండా ఉండాలనే మనం కోరుకుందాం. బట్ వస్తే కనుక ఇంకెవ్వరం ఏమీ చెయ్యలేం. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.